నేటి రాశి ఫలాలు సింహరాశి వారు ఈరోజు సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేక చాలా ఇబ్బందులు పడతారు. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేసుకోవడం మంచిది, ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. అలాగే ఈరోజు సింహరాశి వారి యొక్క కుటుంబ సభ్యులు అన్ని రకాలుగా సహాయ నిరాకరణను చేస్తారు. చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నిరుత్సాహమే మిగులుతుంది, నష్టాలను చూడాల్సి వస్తుంది. ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట సహోద్యోగులతో ఉన్నతాధికారులతో విరోధాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ఇబ్బందికర వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు సరైన ప్రణాళికను రచించకపోవడం వల్ల కూడా వారు నష్టాలను చవిచూస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు పెద్దల మాటలు వినక నష్టపోయే అవకాశమే అధికంగా ఉంది, చెడిపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు పెద్దల మాట వినడం వల్ల మీరు ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించవచ్చు. ఇక ఈరోజు వాహన ప్రమాద సూచనలు అనేవి కనబడుతున్నవి. విద్యార్థులు విద్యను అశ్రద్ధ చేయడం అనేది అస్సలు ఈరోజు తగదు. అలాగే కుటుంబ విరోధాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ప్రేమ కలాపాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేవి ఏర్పడతాయి. రాజకీయ రంగం వారికి అవమానాలు అనేవి కనబడుతున్నవి. సినీ రంగం వారు అధిక నష్టాలను ఎదుర్కొంటారు. కళాకారులకు క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఇక ఈరోజు తండ్రి తరపు వారి నుండి దుర్వార్తలను వినవలసి వస్తుంది. అలాగే సింహరాశి వారు కొత్త వారి వల్ల ప్రమాదాలను అధికంగా ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఎవరిని నమ్మకండి ఈరోజు. అలాగే ఆభరణాలను విలువైన వస్తువులను ధనాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. చేజారడం కానివ్వండి, దొంగిలించబడడం కానివ్వండి జరగవచ్చు. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది, ఎందుకంటే నష్టపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక కాంట్రాక్టర్లకు కూడా కాంట్రాక్టుల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. వైద్యులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక వ్యవసాయదారులకు విత్తనాల విషయంలో మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారు వాయిదా వేయడం మంచిది. అసలు పెట్టుబడులు పెట్టకపోవడం అనేది మీకు మంచి చేస్తుంది, ఎందుకంటే నష్టపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారు తప్పకుండా దేవాలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారు ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరి బిక్కిరవుతారు. ఆలోచనలు ఏవి కూడా కలిసి రావు. ఇంట బయట సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. ఇక ఈరోజు సన్నిహితులే ప్రత్యర్థులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య భంగం అనేది కలుగుతుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో వచ్చిన సమస్యల వలన అధిక ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకోని మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. సాంకేతిక నిపుణులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ తప్ప ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు అంతగా కలిసి రాదు. ఇక మహిళలకి అనారోగ్యం అనేది కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారు గణపతి ఆరాధన చేయడం, లక్ష్మీదేవి అష్టోత్తర పారాయణం చేయడం, దుర్గాదేవికి అభిషేకం చేయించుకోవడం, అలాగే దుర్గాదేవి అష్టోత్తర పారాయణం చేయడం వలన ఈ నెగిటివ్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటిని తొలగించుకోగలుగుతారు. అలాగే మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.